హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ బకెట్లో మందారం ప్లాంట్ పెట్టాను. పింక్ మందారం విప్పింది ఈరోజు. తోటకూర సీడ్స్ కని వదిలేశాను. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. తర్వాత సీడ్స్ వస్తాయి. ఎర్లీ మార్నింగే విప్పేసింది పింక్ మందారం. మిర్చి మందారం, ఇక్కడ కొన్ని మిర్చి మందారం ఫ్లవర్స్ విప్పినాయి. టెర్రస్ పైన ఈ బీరతీగలన్నీ చాలా పొడవెళ్ళిపోయినాయి. వాటిని అన్నీ ఈరోజు కట్టేస్తున్నాను. సరిగా ఇలా అల్లిచ్చేస్తున్నాను. ఇక్కడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ మంత్లోనే బీరకాయలు స్టార్ట్ అవుతాయి. చాలా చాలా బాగా వచ్చేసింది ప్లాంట్. హైట్ వెళ్ళిపోయింది. ఇక్కడ కొన్ని కొమ్మలు సరి చేసి కట్టేసాను. ఇంకొన్ని కొమ్మలు ఉన్నాయి. ఇలా ఇందులోకి పెట్టేస్తున్నాను. కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, వేరే మొక్క చాలా బాగా వస్తుంది. 40-45 డేస్కే కాయలు స్టార్ట్ అవుతాయి. తోటకూర కోసేసాను. చిన్నగా ఉంది. చాలా హైట్ వెళ్ళిపోయింది బేర్ ప్లాంట్. ఇక్కడ మిర్చి మందారం కోస్తున్నాను. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కూడా కోసాను. ఈ మందారం ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. రెడ్, పింక్ 2 కలర్స్తో 1, 2 అలా విప్పుతున్నాయి. ఫ్లవర్స్ కోసేస్తూ ఉంటేనే కొత్త మొగ్గలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేసేస్తూ ఉండాలి. కోసేసాను. పెద్ద ఫ్లవరే విప్పింది. కొన్ని ఫ్లవర్స్ కోసాను. మిర్చి మందారం, కాస్మోస్ ఫ్లవర్స్. ఇక్కడ గార్డెన్లో పింక్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, ఇక్కడ శంక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. బ్లూ శంక్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు. ముద్దవి పెట్టాను ప్లాంట్. కాస్మోస్ ప్లాంట్ 2 డేస్లో మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడైతే సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఈరోజు వర్షం పడింది. మొక్కల పైన ఇలా లీవ్స్ పైన వర్షం పడింది. ఈ వర్షం వాటర్కి మొక్కలు చాలా బాగా వస్తాయి. ఈ తీపి వాటర్కి వర్షం పడినప్పుడు కొన్ని పట్టేసి ఉంచుకుని, వర్షం లేనప్పుడు ఎండ టైంలో పోసేస్తూ ఉంటాను. వర్షం వాటర్కి ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే చాలా బాగా వస్తాయి. వైట్ టేబుల్ రోజ్ ఫ్లవర్స్, మెంతి కూర బుషీగా వచ్చేసింది. దొండ ప్లాంట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ కుండీల్లో పెట్టినవి. ఇక్కడ దొండ ఫ్లవర్స్ వస్తున్నాయి.
ఈ దొండ మొక్క ఫ్లవర్ కాయ అయింది. కొమ్మల నుంచి అయితే త్వరగా వచ్చేస్తుంది.